ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థించుకునే వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించి ప్రభువు వాక్య భాగంలో ప్రవేశించుండగా కృప చూపి నడిపించి సహాయం చేయమని, ఆశ్రయించి దీవించి నడిపించమని, ఈ వాక్య భాగంలో మాకు అందించమని, మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడెద్దరు ముగ్గురు చేరిన నామను ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటాను సెలవిచ్చింది ఇదిగా ప్రభువా, మీరు మా మధ్యలో ఉండండి, మీరు మాతో ఉండండి, మాలో ఉండండి, మమ్మల్ని ముందుకు నడిపించమని, మీ ఆత్మాభిషేకం ద్వారా ప్రభువా మమ్మల్ని అభిషేకించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వమని తన తండ్రిని అడుగ్గా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరెను. అతడు పందులు మేపడకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడను కానీ ఎవడనూ వారికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఇంట ఎంతోమంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకంలో విరోధంగాను నీ ఎదుట పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడును అనిపించుకుంటూ యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వాళ్ళని ఒకటిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడును కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దృఢం తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసుడు ఒకని పిలిచి ఇది ఏమిటని అడుగుగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన ఎంతకు సురక్షితంగా వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళలేకపోయాను. కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదే. అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రోపినదులను వధించి తినని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించిన యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక పెద్ద కుమారుడు, ఒక చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు తండ్రి యొక్క పనిని చూసుకుంటూ నిర్వర్తిస్తున్నాడు. చిన్న కుమారుడు తండ్రి దగ్గర వచ్చి, నాకు నా ఆస్తిలో రావాల్సిన భాగమును నాకిమ్ము అని తండ్రిని అడిగాడు. తండ్రి అతనికి ఆస్తిలో రావాల్సిన భాగమును ఇచ్చివేశాడు. అప్పుడు అతను ఆస్తిలో రావాల్సిన భాగాన్ని తీసుకొని అతను ఏం చేశాడంటే దూరదేశానికి ప్రయాణమై వెళ్ళాడు. దూరదేశానికి ప్రయాణమైపోయి తన జీవితంలో తనకి ఇష్టం వచ్చినట్టుగా తన యొక్క ఆస్తితో, ఆ యొక్క డబ్బుతో, ఆ యొక్క సంపదతో అతను తన యొక్క జీవితాన్ని అనుభవించడం ప్రారంభించాడు. మొదట కొద్ది దినములు సుఖంగా గడిచాయి. తర్వాత కొద్దిగా డబ్బులు అయిపోవడం ప్రారంభమయ్యాయి. డబ్బులు అయిపోతూ వచ్చాయి. అతను తన జీవితాన్ని, విలాసవంతమైన జీవితాన్ని బ్రతుకును అతను గడుపుతున్న సమయాల్లో సడన్గా డబ్బులు అయిపోవడం ప్రారంభమయ్యి చివరికి అతని పరిస్థితికి డబ్బులు అయిపోయిన పరిస్థితి. అతని దగ్గర డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి వసతి లేదు, అతను వేసుకోవడానికి బట్టలు లేవు. అప్పుడు అతను ఏం చేశాడంటే అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు కరువు కూడా వచ్చిందంట. అతను వెళ్ళిన దేశం సమృద్ధి అయిన తండ్రి దగ్గర నుంచి అతను ఆ ఆస్తిని అంతా తీసుకుని పోయి అతను ఏ దేశంలో అయితే అనుభవిస్తున్నాడో ఆ దేశంలో కరువు కూడా వచ్చిందంట. ఆ కరువు రాగా అతను ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరి
అతని పందుల మేపటకు తన పొలంలోకి అతని దగ్గరికి రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒక చెంత చేరను. అతని పందుల మేపటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టితో తన కడుపు నింపుకొని ఆశపడదు, కానీ ఎవడనో వానికి ఏమీ ఇవ్వలేదు. ఒక దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోసం అడిగాడు. అయ్యా ఏమైనా ఉద్యోగం ఉందా? అయ్యా నేను పని చేయడానికి ఏమైనా ఉద్యోగం ఉందా? నాకు తినడానికి తిండి లేదు, నాకు ఆకలిగా ఉంది, నాకు ఏదైనా పని ఇవ్వండి అని చెప్పినప్పుడు వాడు ఆ యొక్క వ్యక్తి, నా దగ్గర పందులు మేపే పని తప్ప వేరే పని లేదు, వెళ్ళి పందులు మేపు చాకైతే అని చెప్పి పందులు మేపడానికి అతన్ని పంపించాడు పొలంలో. అతడు వెళ్ళి ఆ పందులు మేపుకుంటూ ఇంకా ఆకలిని తట్టుకోలేక పందులు తినేటువంటి పొట్టుతో అయినా తన యొక్క ఆకలి తీర్చుకుందామని అనుకున్నప్పుడు కూడా ఆ పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకలేదు అని చెప్పి చివరిగా అతని పరిస్థితి మరీ దౌర్భాగ్యమైన దుస్థితికి వచ్చింది. ఒక ధనవంతుని యొక్క కొడుకు తన తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని దాని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. దాని దుర్వ్యాపారం వల్ల పాడు చేసి సమస్తంలో పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అతను వెళ్ళిన దేశంలో కూడా కరువు వచ్చింది. అటువంటి పరిస్థితి. ఆ తర్వాత పని చేయడానికి పని దొరికినప్పుడు కేవలం పందులు మేపే పనిలో మాత్రమే అతను చేరవలసి వచ్చింది. చివరికి పందులు మేపే పనిలో అతను చేరాడు. పందులు మేపడానికి సిద్ధమయ్యాడు. పందులు తినే పొట్టు తిని ఆకలి తెచ్చుకుందాం అన్నప్పుడు ఆ పందులు తినే పొట్టు కూడా మిగలకుండా ఆ పందులు తినేయడం జరిగింది. చివరికి అతనికి బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది. అయ్యా ఏంది పరిస్థితి? ఈ పందులు, నా పరిస్థితి మొట్టమొదటి ఏ విధంగా వచ్చాను ఈ ప్రాంతానికి, ఎంతో డబ్బు తీసుకొని వచ్చాను నా తండ్రి దగ్గర నుంచి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టాను, నా యొక్క సుఖానికి నా యొక్క సంతోషానికి ఎటువంటి అడ్డు లేకుండా బ్రతికాను, నా జీవితంలో విచ్చలవిడైనటువంటి జీవితం జీవించాను, నా జీవితానికి ఏ యొక్క ఆటంకం కూడా లేకుండా అంత సుఖంగా సంతోషంగా విలాసవంతమైన జీవితం జీవించి ఎంజాయ్ చేశాను. కానీ ఈరోజు నా పరిస్థితి ఏమైంది? ఏంది బ్రతుకు? ఈ పందులేంది, ఈ పొట్టేంది, వీటిని నేను మేపడం ఏంది? ఆఖరికి ఈ పొట్టు తిందామన్నా కానీ తిననిచ్చే పరిస్థితి. ఆ పందులు ఇవ్వడం లేదు ఛాన్స్ నాకు, అవి నన్ను దూరంగా తోసేసి ఆ పొట్టులో అవే తింటున్నాయి. ఏంటి నా పరిస్థితి అని దీర్ఘంగా కుమారుడు ఆలోచించాడు. ఆ వ్యక్తి దీర్ఘంగా ఆలోచించాడు. ఆలోచించి 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 మనస్సు, బుద్ధి వచ్చింది మనస్సు. ఎప్పుడైతే విపరీతమైన కష్టంలో నలిగిపోయాడో, ఎప్పుడైతే విపరీతమైన నష్టంలో నలిగిపోయాడో, ఆ యొక్క జీవితం అంతా దుర్భేక్ష జీవితం వచ్చింది. ఇంకా భరించరాని జీవితము, ఆ పందుల కంపు, పందుల పొట్టు కంపు, జీవితం అంతా విపరీతమైన కంపు జీవితం వచ్చిన తర్వాత బుద్ధి వచ్చినటువంటి ఆ వ్యక్తి అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను పని చేస్తాను, ఇంకా నా తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట నేను పాపం చేశాను తండ్రి, ఇక మీదట నేను నీ కుమారుడు నన్ను అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకోమని ఆయనతో చెప్పుకుందామని చెప్పి మనసులో ప్రిపేర్ అయ్యి మెంటల్ ప్రిపరేషన్ చేసుకొని, ఏంటి బతుకు ఇంకా ఇక్కడ ఈ కూలివాడిగా పందులు వేపేవాడిగా బతకడం కంటే నా తండ్రి దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత మంది కూలి వాళ్ళు ఉన్నారు, కొడుకుగా కాకపోయి కాదు కేవలం కూలివానిగానే బ్రతికినా నా తండ్రి దగ్గర బతుకు బాగుంటుంది, ఇక్కడ కూలివానిగా బతకడం కంటే, బాగా గమనించండి, ఈ కరువు దేశంలో కూలివానిగా బతకడం కంటే నా తండ్రి దగ్గర కూలివానిగా బతికితే సమృద్ధిగా అన్నం దొరుకుతుంది. అక్కడ నా తండ్రి దగ్గర ఉన్న కూలి వాళ్ళకు సమృద్ధి అయిన అన్నం ఉంది, ఈడ నాకు సమృద్ధి అయిన అన్నం కూడా లేదే ఆఖరికి పరిస్థితి. ఎంత దౌర్భాగ్య స్థితికి నేను వచ్చానని చెప్పి ఈ విధంగా కాదు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీద నేను నీ కుమారుడు అనిపించుకుంటే కూడా యోగ్యుడని కాను, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకో తండ్రి అని అడగడానికని అతను నిశ్చయించుకొని ఆ విధంగా అలా తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అతను నిర్ణయం తీసుకొని లేచి అతను ఏం చేశాడంటే తండ్రి దగ్గరికి బయలుదేరి వచ్చాడు. అప్పుడు తండ్రి దగ్గరికి అతను వస్తూ ఉన్నాడు. తండ్రి, ఈ కుమారుడు ఎన్ని సంవత్సరాల నుంచి నా కుమారుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఆస్తి అంతా తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు, వాడు ఏదో ఒక రోజు నా కుమారుడు నా దగ్గరికి తిరిగి వస్తాడు, నేను ప్రేమించిన కుమారుడు, నేను కనిపించిన కుమారుడు, నా రక్తం నా కుమారుడు, నా ప్రాణం నా కుమారుడు అని ఈ తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుడు వస్తాడేమో అని ఉన్నటువంటి దూరం నుంచి చూస్తే తన కుమారుడి పోలికలు దూరం కనబడుతున్నాయి. కొద్దిగా దగ్గరకు వచ్చే కొద్దీ తండ్రి గమనించాడు. నా వచ్చేది నా కుమారుడు అని గమనించిన తండ్రి ఏం చేస్తున్నాడు చూడండి. అతను వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, తండ్రి మొట్టమొదటగా కనికరపడ్డాడు.
మొట్టమొదటగా తండ్రి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకములకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడನ್ನು అనిపించుకుంటూ కూడా యోగ్యుడని కానేనను. అప్పుడు తండ్రి తన దాసులను పిలిచి ముందుగా ప్రశస్త వస్త్రం తెచ్చి ఈయన కట్టి ఈయన చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగి కొవ్విన దూడను తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదామని చెప్పి ఆ తండ్రి చెప్పాడు. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నీవు నేను పాప జీవితంలో ఉన్నావు, నీవు నేను శాప జీవితంలో ఉన్నావు. మనందరి పాపం నడిపించడానికి యేసు ప్రభు కలవరిశిలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన రక్తం చిందించడం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ కలుగుతుంది. నీవు ఎప్పుడు ఆ పాప జీవితం వదిలిపెట్టేస్తావా, ఎప్పుడు ఆ శాప జీవితం వదిలిపెట్టేస్తావా అని యేసు ప్రభు ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు తన నీ హృదయంలోకి ఆహ్వానిస్తావు, నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆ క్షణంలో యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నీ మెడ కనికరపడి నిన్ను దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని నీ మెడ మీద పడి నేను ముద్దు పెట్టుకొని ఆయన నిన్ను ఆలింగనం చేసుకుంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ కుమారుడా, కుమార్తె, యేసు ప్రభు నీ కోసం ఎదురు చూస్తాడు. నువ్వెంత పాపం చేసినా సరే, నువ్వెంత దుర్బల దౌర్బల్య జీవితం జీవించినా సరే, యేసు క్రీస్తు ప్రభుని ఈరోజు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఎంతో కనికరం కలిగి ఉన్నాడు. ఇక్కడ కుమారుని తండ్రి ఎంత కనికరంతో చేర్చుకున్నాడు, కుమారుని తండ్రి ఎంత ప్రేమగా ఆదరించాడు. ఆ కుమారుడు ఎంతటి పాపం చేసినా సరే, అది ఎటువంటి పాపమైనా సరే ఆ తండ్రిని క్షమించాడు. యేసు క్రీస్తు ప్రభు కూడా నువ్వు ఎటువంటి పాపం చేసినా కానీ ఆ పాపాన్ని క్షమించడానికి తన రక్తమును కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయడం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం మన పాపం ఒప్పుకునేలా ఆయన మన సమస్త దుర్నీతి మన పాపం నుంచి మనల్ని విడిపించడం. ఆ విధంగానే ఈ తప్పిపోయిన కుమారుడి తండ్రి చూపిన ప్రేమ కంటే ఇంకా మహోన్నతమైన ప్రేమను మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు మన ఎడల చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడికి వాళ్ళ తండ్రి ప్రశస్త వస్త్రం తొలగించాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు తొలగించాడు, కొవ్విన దూడలు తెచ్చి విందు సిద్ధం చేయించాడు. నీ కోసం యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. నిన్ను తన దగ్గరకు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఈ క్షణాన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఉన్నట్లయితే యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను తన సొంత బిడ్డగా చేర్చుకుంటాను. ఆ తర్వాత చూసినట్లయితే ఆ అన్న వచ్చాడు. అన్న వచ్చినప్పుడు బయట ఉన్నటువంటి పనివారిని అడిగాడు, ఏం జరుగుతుంది లోపల అన్నప్పుడు, నీ తమ్ముడు వచ్చాడు, అందుకు నీ తండ్రి విందు చేస్తున్నాడు అన్నప్పుడు అన్న కోపగించి లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే దుర్వ్యాపారం వలన వేషాలతో తిరిగి ఆస్తిని పాడు చేసిన వాటి ఇంటికి వస్తే నువ్వేమో విందు చేస్తున్నావు, నేను ఇన్ని రోజులు నీకు నీ దగ్గర ఉండి నీ యొక్క సేవ చేసుకుంటూ ఉన్న నాకు నువ్వు ఎప్పుడు కూడా ఒక గొర్రె పిల్లలు కానీ ఒక మేక పిల్లలు కానీ ఇవ్వలేకపోయావని తండ్రి మీద కోపపడ్డప్పుడు తండ్రి అంటాడు, కుమారుడా, నావన్నీ నీవి, మనము ఎల్లప్పుడూ కూడా ఆనందపడి సంతోషించే యుక్తమే కానీ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పి ఆ తండ్రి తన పెద్ద కుమారుడికి చెప్పే రీతిగా ఈరోజు సహోదరుడా, సహోదరి, మన కుటుంబాల్లో మన యొక్క అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఎవరైనా తప్పిపోయి ఉంటే, ఎవరైనా ఈ విధమైనటువంటి పాపంలో పడి ఉంటే వారిని తిరిగి ప్రభువులోకి నడిపించడము మన యొక్క కర్తవ్యం. కానీ వాడు వచ్చాడని, యేసు ప్రభు వారిని చేర్చుకుంటాడని తెలిసి కూడా చెప్పకపోవడము ఈ యొక్క అన్నలాగా మనం కూడా బాధపడ్డట్టుగా ఉంటుంది. కాబట్టి మనం మన సహోదరులను ప్రేమించాలి, మన కుటుంబ సభ్యులను ప్రేమించాలి, మన అన్నతమ్ములను ప్రేమించాలి, అక్క చెల్లెలను ప్రేమించాలి, మన బంధువర్గాన్ని ప్రేమించాలి. ఎవరైనా పాపంలో ఉంటే, ఎవరైనా శాపంలో ఉంటే వారిని యేసు రక్తము వారిని పవిత్రపరుస్తుందని వారికి తెలియజెప్పాలి. యేసు క్రీస్తు ప్రభును వారికి పరిచయం చేయాలి. లేకుంటే మనం ఆ విధంగా బాధపడితే ప్రభు ప్రేమను మనము చిన్నపుచ్చిన వారం అవుతాం, ప్రభు యొక్క ప్రేమను మనము ఆపివేసిన వారం అవుతాం. చూడండి సహోదరులారా, ఎవరైనా ఈరోజు ప్రభు నామంలో తొలగిపోయి ఉంటే, ఒకవేళ ఎవరైనా ప్రభు దూరంగా జీవిస్తుంటే మీరందరూ యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభు మిమ్మల్ని అందరూ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జిల్లారా నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడు, మీరు మనసు గలవాడు కనుక నా కాడి మీరు నేర్చుకోండి. నా కాడి చాలా సులువుగాను, నా కాడి చాలా తేలిగ్గా ఉంటుందని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి ఎందుకు రాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14:6 మన యేసు క్రీస్తు ప్రభు మన పాపములకు శాంతికరమైనాడు. యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను దూరస్తులైన మనము క్రీస్తు యేసునందుకు సమీపస్తున్నామని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 వాక్యం సెలవిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20 ఆయన రక్తము
తండ్రితో మనల్ని సమాధానపరుస్తుంది. ఆయన రక్తము ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తుందని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో సెలవిస్తుంది. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతుందని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నామని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించినట్లయితే ఆయన రక్తం ద్వారా నువ్వు పాపక్షమాపణ పొందుకుంటావు. ఆయన రక్తంలో విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించు. యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నా హృదయాన్ని మార్చు. అడిగినప్పుడు యేసు ప్రభు నిన్ను తన సొంత బిడ్డగా చేర్చుకొని ముందు నీ హృదయంలో ప్రవేశించి నా రక్తంతో కడిగి పవిత్రపరిచి నేను తన బిడ్డగా చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుని తండ్రి చేర్చుకున్నట్టుగా, తప్పిపోయిన కుమారుని తండ్రి ఆదరించినట్టుగా నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తప్పిపోయిన కుమారుడు చెప్పినట్టుగా, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడు కాను, నన్ను నీ కూలి వాళ్ళకుండా పెట్టుకుని తప్పిపోయిన కుమారుడు తండ్రిని అడిగినట్టుగా నీవు పరలోకానికి విరోధంగా పాపం చేశావని, తండ్రికి విరోధంగా పాపం చేశావని నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి పాపం నుండి మనం నడిపిస్తాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా సహోదరి, ఇది రక్షణ దినము, అనుకూలమైన సమయము. యేసు ప్రభువుని ఎప్పుడే నీ రక్షణగా స్వీకరించు. యేసు రక్తములో నీ పాపను కడుక్కో. యేసు క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభువుని నీ విశ్వాసం ఉంచు. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడిని ఆశీర్వదించి దీవించి తప్పిపోయిన కుమారుని తండ్రి చేర్చుకున్న రీతిగా అంతకంటే ఎక్కువ ఆనందకరంగా యేసు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని చేర్చుకొని ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. విన్న హృదయాలు ఫలింపజేయండి, నీరు కట్టి ఫలింపజేయండి. ప్రభువా, అనేక మందికి స్వార్థను విస్తరింపజేయండి, వ్యాపింపజేయండి, అభివృద్ధి పరచండి. వినామల ముందు సాగుటకు సాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నడిపించుకొని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.